హలో గాయ్స్, డబ్బులు ఇస్తుందో లేదో కానీ వీళ్ళ మనసు వందలు పెట్టి చెప్పుల స్టాండ్ కొనుక్కుంటూ మా వాళ్ళు అలా కాదు. ఇక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టేసుకుంటాం చెప్పులు. మేము ఫస్ట్ ఖమ్మంలో చూసింది అమ్మమ్మ మనీ ప్లాంట్ మేము పెట్టుకుంటుంటే పేరేంటమ్మా అని అడిగి చెప్పాను. ఎక్కడ దొరికించుకుందో ఏమో తెచ్చుకొని పెట్టుకుంది. ఆధారం మాత్రం లేదు, కుండలకు తగిలిచ్చింది. నేను ఇంటికి వంటికి మంచిదంటే చాలా నచ్చకపోయినా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను. వీళ్ళ ఇంటి ముందు నుంచి పోతుంటే నీళ్ళు తాగొచ్చు, ఈ బిందెలు బయటనే ఉంటాయి కాబట్టి ముగ్గురే వీళ్ళు విలేజ్ లైఫ్ స్టైల్ పాటిస్తారు. వెంటకలు తీసుకొని పోయాను, ఎక్కడ పెట్టాలమ్మంటే పగిలిపోయిన కుండలో పెట్టాను. వీళ్ళ వాడకం ఇలా ఉంటది, పగిలిపోయిన కుండ కూడా వదిలిపెట్టలేదు. కొన్ని వస్తువులు తీసుకోమన్న స్టీల్ సామాన్లు కాదు, గిన్నెలో చెంచాలో గ్లాసులో ఏదో ఒకటిగా అవైలబుల్ ఉంటాయి. కానీ వీళ్ళు ఉన్నంతలోనే ఉంటారు, పోరు అప్పులు చేయరు. అమ్మకి చాదన అయితే బాగుండు, కట్ల పొయ్యి మీద కూర బువ్వ వండుకునే. అమ్మమ్మ కంట ఆపరేషన్ అయిపోయింది, మొహమే చూడొద్దంట. నేను అమ్మో పిన్నో ఎవరో ఒకరు వెళ్తే అప్పుడే ఉపయోగిస్తున్నారు. పోయి కాలం నాటి పద్ధతులు పాటించాలన్న అదృష్టం ఉండాలి, తెలిసి ఉండాలి. వాటిలో పుట్టిన కరివేపాకు మొక్కలు తెంచిస్తుంది నాకు. నేను వీడియోలో చూపించాను కదా, ఏం చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తుందో లేదో అనుమానంతో బంకమట్టి కూడా అతికిస్తుంది. వీడియోకి లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుద్దాం.